ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగానే కాదు చాలా మంది విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఆయన తీసుకున్న నిర్ణయం డొనాల్డ్ ట్రంప్ పేరు హైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఉన్న రోడ్డుకు పెట్టాలి అని చెప్పి. అదే సమయంలో రతన్ టాటా పేరు మీద కూడా ఒక రోడ్ రాబోతోంది. అది గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు. సో రతన్ టాటాకు పెట్టడం మీద ఎటువంటి అభ్యంతరం లేదు. అందరూ కూడా ఓకే గొప్పగా చెప్పుకుంటున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని అక్కడ సమర్థిస్తూ ఉన్నారు. కానీ ట్రంప్ పేరు పెట్టడం ఏంటి అని చెప్పేసి ఎప్పుడు కూడా భారత్ మీద విషం కక్కే ట్రంప్ ఎందుకు రేవంత్ రెడ్డి ఆ రోడ్డుకు పేరు పెడుతూ ఉన్నారు అని చెప్పేసి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏంటి రేవంత్ ఆలోచన ఏ రకంగా చూస్తారు మీరు? ఎస్ అండి, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఒక డిసిషన్ అనేది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఇండియా అనుకుంటూ పెద్ద విమర్శ ఒకటి ఉంది. ఎందుకంటే ఇప్పుడు భారత్ను ప్రతి క్షణం అవమానపరిచే వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా అవమానపరిచారంటే భారతదేశం వృద్ధి చెందడంలో ఒక డెడ్ ఎకానమీ అని మాట్లాడారు. భారతదేశానికి ఎగినెస్ట్గా ఆయన 50% టారిఫ్స్ విధించడం జరిగింది. భారత్ని ఆయన క్యాబినెట్ మినిస్టర్లు ఎన్నోసార్లు ఆడిపోసుకున్న రోజులు ఉన్నాయి. ఇలాంటివి అంటే భారత్ని విమర్శిస్తూ అవమానపరిచే సమయంలోనే ఇంకా అవమానాలకి ఇంకా ముందేయలేదు, అవమానాలు వెనక్కి తీసుకోలేదు. ఇలాంటి సమయంలో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అనుకుంటూ అమెరికన్ కాన్సులేట్ ఉన్న హైదరాబాద్ రోడ్డుని డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అనే రోడ్డు పేరు పెట్టడం వల్ల చాలా విమర్శలు ఉన్నాయి. ఆయన ఇంకో నిర్ణయం తీసుకున్నారండి, ఫ్యూచర్ సిటీ హిల్ట్కి సంబంధించి. ఏంటి అక్కడ గూగుల్ స్ట్రీట్ అని, మైక్రోసాఫ్ట్ స్ట్రీట్ అని, విప్రో స్ట్రీట్ అని, తర్వాత ఇలా అమెరికా ఇప్పుడు ఎలాన్ మస్క్ ఇలా అందరి పేర్లు ఉపయోగిస్తున్నారు. దానికి అభ్యంతరం లేదు. అమెరికా అధ్యక్షుడినే ప్రభావితం చేసుకుంటే మచ్చిక చేసుకుంటే ఏమైనా వస్తుందంటే ఆయన ఏం పెట్టుబడులు పెట్టేది లేదు. ఎందుకంటే ఆయన కంపెనీలే పెట్టుబడి పెట్టుకుంటారు. పాకిస్తాన్కి ఎక్కువగా పెట్టుబడి పెడతారు ఇండియా కంటే. మరి అలాంటి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ పేరు పెట్టడం వల్ల అంతరార్థం ఏంటి అంటే ఇక్కడ ఏమీ లేదండి. ఒక రకంగా భారత్ను అవమానించే వాళ్ళని గౌరవించడం అంతే. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా చెప్తున్నారు మోడీకి వ్యతిరేకంగా. ఆయన భారత్ను అవమానిస్తూ ఉంటే మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని పార్లమెంట్ సాక్షిగా ఎన్నోసార్లు రాహుల్ గాంధీ గారు చాలా మాట్లాడడం జరిగింది. మరి ఇదే రాహుల్ గాంధీ గారే ఇక్కడ ప్రభుత్వాధినేత అని చెప్పుకోవచ్చు. నిర్ణయాధికారం ఇక్కడ ఉంది తెలంగాణలో. మరి రాహుల్ గాంధీ గారి మాటను కూడా పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి గారు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని అమెరికన్ కాన్సులేట్ స్ట్రీట్కి పెట్టడం అంటే అది మంచిది కాదు. ఇండియన్స్ అందరూ గ్రహించుకునే విషయం. ఈ విషయాన్ని మళ్ళా పునరావృతం చేసుకుంటే అంటే పునఃపరిశీలించి తీసేయడం బెటరే అన్నట్టు ఉన్నారు. ఒకవేళ అమెరికా అధ్యక్షుడిని ప్రభావితం చేసుకోవాలంటే అమెరికాని మచ్చిక చేసుకుని అమెరికా పెట్టుబడుల కోసం మనం ప్రయత్నిస్తే మాత్రం చాలా మార్గాలు ఉంటాయండి. అవేంటి చాలా మార్గాలు అంటే అమెరికాకి సరిపడా అమెరికా కోరుకునేది బిజినెస్ మ్యాన్లో ట్రంప్ని ప్రసన్నం చేసుకుంటేనే అమెరికా పెట్టుబడులు రావండి. అమెరికా పెట్టుబడులు రావాలంటే అమెరికన్ కంపెనీలు కోరుకునేదానికే వెళ్ళాలి. వాళ్ళు ట్రంప్ని వాళ్ళని దేశం ఎవరిని పట్టించుకోరు. అమెరికాకి ఎక్కడ ప్రాబల్యం, అమెరికాకి పెట్టుబడులు పెడితే ఎన్ని లాభాలు వస్తాయో చూస్తారు. ఈరోజు అమెరికా కంపెనీలు ఇండియాకు వస్తాయి. దానికోసం డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అమెరికా కంపెనీలు కోరుకుంటున్న ఆర్థిక విధానం ఇది రిఫార్మ్స్ అని చూపించి ఈ ల్యాండ్ విధానం ఇదని పవర్ ఇవన్నీ ఉంటే లేబర్ లాస్ అని కరెక్ట్గా ఉంటే ఎకనామిక్ రిఫార్మ్స్ 3rd జనరేషన్ రిఫార్మ్స్ మనం చేయగలిగితే అమెరికా పెట్టుబడులు వస్తాయి. అమెరికా ట్రంప్ పేరు పెట్టడం మాత్రం అంత మంచిది కాదు అనేదే అందరూ కోరుకుంటారు.